సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా వాళ్ళ పార్టీ శ్రేణులకి పిలిపించారు. ఏమనంటే అసలు తిరుమలలో అపవిత్రం అవలేదు, కావాలని చంద్రబాబు నాయుడు బురద చల్లుతున్నాడు, పాప పరిహారం కోసం పూజ చేయాలని చెప్పి పిలిపిస్తున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? ప్రపంచవ్యాప్తంగా లార్డ్ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. ఒక హిందూ మతంలోనే కాదు, బయట మతంలో కూడా భక్తులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారి భార్య బేబీ నాంచారంగా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. తిరుపతి తిరుమలకు అనేక కోట్లాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారు. అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి దిగిపోయే వరకు కూడా అపవిత్రం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకు చెప్తానంటే హిందూ మతం మీద కానీ వెంకటేశ్వర స్వామి మీద కానీ భక్తి భయము లేనటువంటి వ్యక్తులకి మరి చైర్మన్షిప్ ఇవ్వటం, ఆ చైర్మన్షిప్ ఇచ్చిన తర్వాత ఆ సమావేశాల్లో కూడా వారు ఏ విధంగా తీర్మానాల విషయంలో మాట్లాడటం, ఎంత చేపల మార్కెట్లాగా మాట్లాడటం కూడా వీడియోల ద్వారా కూడా ఈ దేశ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులందరూ కూడా చూడటం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కడం అని చెప్పి ఒక ముతక సామెత మనకు ఉంది. అటువంటి సామెత ప్రకారం చేయవలసినటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరుపతి లడ్డూ విషయంలో చేసి ఈ రోజున బొకాయించడానికి, ప్రజల యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ శ్రేణులకి పూజలు చేయాలి, జపాలు చేయాలి అని చెప్పి ఇది చేస్తా ఉన్నారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మనస్ఫూర్తిగా మీరు భారతిరెడ్డి గారు ఏనాడైనా సరే స్వామివారి ప్రసాదాన్ని తీసుకున్నారా? ఏనాడైనా సరే భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయ కొట్టడం జరిగిందా? మీ వైఖరి ఏంటో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా కూడా మీరు బుకాయించడం మానేయండి. మీరు మానేసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి పిలుపుని కూడా మీరు వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మీరు చేసింది తప్పు అని చెప్పి మీ పార్టీ శ్రేణులు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా మరి పబ్లిక్గా కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక మీరు ప్రాయచిత్తమైనటువంటి పనులకు వెళ్లాల్సిందే తప్పితే ఇంకా బుకాయించి ప్రజల వేసేటువంటి శిక్ష నుంచి తప్పించుకుందామని మాత్రం మీరు ప్రయత్నించకండి అని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అలాగే చూస్తుంటే ఇవాళ వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు మాట్లాడతా ఏదైతే పేరుని కొడాలని కానీ అసలు చంద్రబాబు నాయుడు అసలు శ్రీవారి అంటే భక్తే లేదు, ఆయన శ్రీవారి భక్తుడు కాదు, ఆ అపవిత్రం చేసిన వాళ్ళే, అసలు అక్కడ కల్తీ జరగలేదని రిపోర్ట్లు వస్తే కల్తీ జరిగిందని చెప్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు రెండు ఆత్మలు, ఆత్మలు ఎన్ని రోజులు వేరు అనుకున్నాం, ఒకటే పందాలు ఇద్దరు ఒకటే మాట మాట్లాడుతున్నారు. అసలు అక్కడ జరగలేదు, ట్యాంకర్లు వచ్చి వెనక్కి పంపించారు కానీ అక్కడ జరగలేదు ఈవో చెప్పాడని అంటున్నారు. నిజంగానే అసలు ఆ వ్యవహారం జరిగితే ఈవో చెప్పిన ప్రకారం చూస్తే అసలు నాకు కంప్లైంట్ వచ్చింది, దాన్ని బట్టి నేను ట్యాంకర్లో ఎంక్వైరీ చేస్తే దాంట్లో దొరికిందని ఆయన చెప్తున్నారు. ఏది వాస్తవం అంటారు? ఈవో గారు చెప్పింది ఖచ్చితంగా వాస్తవం. ఈవో గారిని మనం బేస్ చేసుకోవాలి. మనం అందరం రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, పరిపాలనా వ్యవహారాల్లో చట్టబద్ధంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఈవో గారు. ఆ ఈవో గారి మాటలనే మనం ప్రామాణికంగా తీసుకోవాలి తప్పితే మీరు చెప్పేటువంటి మాటలు మేము ప్రామాణికంగా తీసుకోని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. పోతే పేరు నాని గారు కానివ్వండి, లేకపోతే కొడాల నాని గారు కానీ 6 మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టేవారో, ఏ విధమైనటువంటి భాషను ఉపయోగించేవారో, వారికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పరపతి ఏంటి కానివ్వండి, వారు చెప్పేటువంటి అవాకులు చెవాకులకు విలువేంటో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వారు చేసినటువంటి విమర్శలు కానీ ఇంకోటి కానీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఎలవేల్పు దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వారు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో కూడా జన్మించడం, చిన్నప్పటి నుంచి కూడా భక్తి ప్రవృత్తులతో కూడా వెంకటేశ్వర స్వామిని వాళ్ళ ఎలవేల్పు కూడా కొలవడం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ స్వామి దర్శనానికి వెళ్తుంటే కూడా కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారిని అంతమొందించడానికి ప్రయత్నిస్తే కూడా మరి ఆ స్వామి యొక్క కృపా కాడిక్షణాలతోనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు బయటపడటం కూడా మనందరం కూడా చూసాము. అటువంటి వ్యక్తి మీద
నారా చంద్రబాబు నాయుడు గారి మీద శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉన్నాయని కూడా నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఆయన అసలు భక్తుడే కాదు అంటున్నాడు ఇక కొడాలి నాని. కొడాలి నాని గారు నేను భక్తుండా లేకపోతే నాస్తికుండా లేకపోతే ఇంకోటి అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వక్కర్లా. ఆయన సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వక్కర్లా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి దేవాలయాలు ఏ విధంగా ధ్వంసం చేశారు, విగ్రహాలని చేతులు ఎట్టా నరికారు, విగ్రహాల యొక్క రథాలని వెండి రథాలను ఎట్లా ఎత్తుకెళ్ళిపోయారు, కొన్ని దేవతా విగ్రహాలు శిరచ్ఛేదనం ఎట్లా చేశారో కూడా మనం అందరం కూడా చూసాం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజున ఇటువంటి హిందూ తత్వ వ్యతిరేక ప్రదర్శిస్తున్నారని చెప్పి ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ ప్రభుత్వానికి భయపడి ప్రజలందరూ కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజున అటువంటి పరిస్థితి లేదు. ప్రజలందరికీ కూడా వాక్ స్వాతంత్రం ఉంది, చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ విషయంలో మరి గత ప్రభుత్వం పాడినటువంటి అవకతవక విధానాలకు కానివ్వండి ఇంకోటి కానీ కూడా సిట్టు నివేదిక క్షుణ్ణం కూడా ఎంక్వైరీ చేసి గుట్టు రట్టు చేస్తుంది. వీళ్ళందరికీ కూడా శిక్ష పడుతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కానీ సిట్ అనేది చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ గారు చెప్పినట్టు ప్రవర్తించింది. సిట్ అంటే సిట్ స్టాండ్ అని విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకో పక్కన వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? 11 సంవత్సరాల మట్టి కేసుల్లో బెయిల్ మీద తిరుగుతూ ఉంటా అంత స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని పొందుతున్నటువంటి విజయసాయి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వ సంస్థలైనటువంటి సిట్టును కానివ్వండి, న్యాయ వ్యవస్థలను కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వ్యవస్థలను కానీ ఏ విధంగా భ్రష్టు పట్టించారో కూడా గతంలో మనం చూసామో. వారి మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను వీళ్ళు ఎంత బెదిరించినా కూడా సిట్టు స్టాండ్ అనే పదాలు వాడి పడికట్టు పదాలు వాడినా కూడా సిట్టు ఖచ్చితంగా నిగ్గు తెలుస్తుంది. మరి ఇందులో ఉన్నటువంటి కుయుక్తదారులందరూ కూడా శిక్ష పడేటట్టు చేస్తున్నారని కూడా నేను చెప్తా ఉన్నా. అలాగే మాజీ ఎవరైతే చైర్మన్ టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆయన ఓ పక్కన సిట్కి రాను, ఇంకో పక్క దాంట్లో ఉన్న ఏదైతే విజిలెన్స్ ఉందో విజిలెన్స్ కమిటీ ముందుకు రానని చెప్పి ఆయన కోర్టుకి ఎక్కాడు. కానీ వాళ్ళ నాయకులన్నా సిబిఐ ఎంక్వైరీ కావాలంటారు, కాసేపు కోర్టుకెళ్ళి సమగ్ర విచారణ జరగాలంటారు. అది సమగ్ర విచారణ జరగడానికి వీళ్ళు సహకరించాలి కదా. ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరుమలలో పాల్పడినటువంటి విధానాలకి ప్రజల్లో శిక్ష పడేటువంటి రోజు వచ్చింది. మొన్న ఎలక్షన్స్లో ఎట్లాగూ తీర్పిచ్చారు, ఇంకా కూడా శిక్షిస్తారని చెప్పి మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ అనేకమైనటువంటి ఎత్తుగాళ్ళు మేము సిట్టుకు రాము, హైకోర్టుకు రాము, లేకపోతే సుప్రీంకోర్టుకు రాము, లేకపోతే మెజిస్ట్రేట్ కోర్టుకు రామని చెప్పి అనేది వీళ్ళందరూ కూడా కోర్టుల నుంచి తప్పు తిరిగేటువంటి వ్యక్తులే. చట్టంలో ఉన్నటువంటి లొసుకులను ఆధారంగా చేసుకొని వీళ్ళందరూ కూడా బయట తిరుగుతూ ఉన్నారు. మరి హైకోర్టు అనేక సార్లు ముట్టికాయలు వేసినప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళ వైఖరిలో కూడా ఎటువంటి మార్పు లేనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మరి హైకోర్టు కూడా కామెంట్ చేసిన విధానం కూడా మనం చూసామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.